అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విధానం అమెరికాకు నష్టం కలిగించి పరోక్షంగా భారత ప్రగతికి ఊతమిస్తోందని నీతి ఆయోగ్ మాజీ CEO G20 షేర్పా అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అమెరికా తన తలుపులు తానే మూసుకోవడం ద్వారా భారత ఐటీ నగరాలకు కొత్త అవకాశాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఈ నిర్ణయంపై అమితాబ్ కాంత్ స్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 H1B ఫీజు అమెరికాలోని ఆవిష్కరణలను దెబ్బతీసి భారత వృద్ధిని వేగవంతం చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రతిభావంతులకు ద్వారాలు మూయడం ద్వారా అమెరికా తర్వాతి తరం ల్యాబ్లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్లకు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామం వల్ల భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వికసిత భారత్ కలను సాకారం చేసేందుకు దేశ ప్రగతికి దోహదపడే గొప్ప అవకాశం లభించిందని ఆయన తెలిపారు. అమెరికా నష్టమే మనకు లాభమని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. కాగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్ దేశంలోని కీలక ఐటీ కేంద్రాలుగా ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.